బళ్ళారి ఎస్పీ పవన్ నిజ్జూర్ ఆత్మహత్యాయత్నం చేశారు. తుముకూరులోని ఓ ఫామ్ హౌస్లో నిద్రమాత్రలు మింగారు ఎస్పీ. బళ్ళారి అల్లర్ల వ్యవహారంలో పవన్ నిజ్జూర్ను సస్పెండ్ చేసింది ప్రభుత్వం. ఇక ఛార్జీ తీసుకున్నటువంటి కొన్ని గంటల్లోనే పవన్ నిజ్జూర్ సస్పెండ్ అయ్యారు. గాలి జనార్దన్ రెడ్డి ఇంటి వద్ద కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇక కాల్పుల్లో కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ మరణించినటువంటి పరిస్థితి ఉంది. సకాలంలో కఠిన చర్యలు తీసుకోలేదని ఈ నేపథ్యంలో సస్పెండ్ చేసినట్లుగా సమాచారం. మనస్తాపంతో ఓ ఫామ్ హౌస్లో ఆత్మహత్యాయత్నం చేశారు పవన్ నిజ్జూర్. ఇక గమనించి ఆసుపత్రికి అయితే తరలించారు సిబ్బంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, పవన్ నిజ్జూర్ ఆత్మహత్యాయత్నానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? దానికి దారి తీసినటువంటి పరిస్థితులకు సంబంధించి ప్రధానంగా జోరుగా చర్చ జరుగుతోంది. ఎలా చూడాలంటారు వీటిని? బళ్ళారి ఎస్పీ పవన్ నిజ్జూర్ ఆత్మహత్య ప్రయత్నం చేశారు. అయితే ఆయన తుముకూరులోని ఓ ఫామ్ హౌస్ లో నిద్రమాత్రలు ఎస్పీ మింగడంతో ఆయన్ను హుటాహుటిన అక్కడ ఉన్న సిబ్బంది హాస్పిటల్ కు తరలించారు. అయితే ప్రస్తుతానికి పవన్ నిజ్జూర్ ప్రాణానికి వచ్చిన అపాయం అయితే లేదు. ఈ వ్యవహారం గాలి జనార్దన్ రెడ్డి వర్సెస్ నారా భరత్ రెడ్డి, వీరిద్దరి మధ్య ముదిరిన ఈ వివాదం చివరికి ఏదైతే 24 గంటలు ఛార్జ్ తీసుకోకముందే బళ్ళారి ఎస్పీగా ఛార్జ్ తీసుకున్న పవన్ నిజ్జూర్ సస్పెండ్ కావడం జరిగింది. అయితే గత గురువారం రాత్రి ఏదైతే గాలి జనార్దన్ రెడ్డి వద్ద ఫ్లెక్సీ కట్టడానికి కాంగ్రెస్ కార్యకర్త ప్రయత్నించారు. ఆ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నం చేయడంలో గాలి జనార్దన్ రెడ్డి ఏదైతే బళ్ళారి నుంచి ఆయన గంగావతి వెళ్లే సమయంలో జరిగింది. అయితే ఆయన అక్కడున్న కాంగ్రెస్ కార్యకర్తలు కూడా చెప్పి వెళ్ళడం జరిగింది. అయితే గాలి జనార్దన్ రెడ్డి వెళ్ళిన తర్వాత ఏదైతే గాలి శ్రీరాములు ఇటు నారా భరత్ రెడ్డి వర్గీయుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ వాగ్వాదంలో కాల్పులు జరపడం కలకలం సృష్టించింది. ఈ కాల్పుల్లో ఒక కాంగ్రెస్ కార్యకర్త మరణించడం, ఏదైతే నారా భరత్ రెడ్డి బళ్ళారి సిటీ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డి తీవ్రంగా గాయపడడంతో ఏదైతే ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ విచారణలో భాగంగా ఏదైతే ఎస్పీ వైఫల్యం ఉందంటూ ఏకంగా 24 గంటలు ఛార్జ్ తీసుకోకముందే సిద్ధరామయ్య ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ సస్పెండ్ చేయడంతో ఆయన ఏదైతే 24 గంటలు పూర్తి కాకుండా సస్పెండ్ చేయడంతో ఆయన మనస్తాపంతో ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. ప్రస్తుతానికైతే ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని మనకు సమాచారం వినిపిస్తుంది. ఏదైతే బళ్ళారి జిల్లాలో బళ్ళారి పట్టణంలో ఏదైతే గాలి జనార్దన్ రెడ్డి భార్య పైన ఏదైతే నారా భరత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి నారా భరత్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. బళ్ళారి అంటే గాలి అంటే బళ్ళారి అనే ఒక నేమ్ ఉండేది. ఆ నేమ్ ను ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఈసారి తుడచేసింది అనుకోవాలి. ఎందుకంటే బళ్ళారి జిల్లాలో ఉన్న 7 సీట్లలో కాంగ్రెస్ పార్టీ 5 సీట్లు నెగ్గింది. క్రమేపీ ఏదైతే గాలి హవాను తగ్గించే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు నారా భరత్ రెడ్డిని ప్రోత్సహించారు. నారా భరత్ రెడ్డి బళ్ళారి పట్టణంలో పాతుకుపోవడంతో ఈ వివాదం రాజేసింది. ఇటీవల జరిగిన మేయర్ ఎన్నికల్లో కూడా ఏదైతే కాంగ్రెస్ అభ్యర్థి గెలవడం, కాంగ్రెస్ పట్టు నిరూపించుకోవడంతో వరుసగా జరిగిన ఈ నేపథ్యంలో గంగావతి ఎమ్మెల్యేగా ఉన్న రాజకీయపరమైనటువంటి అంశంలో ఎస్పీని బలి చేశారు అనేటువంటి విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి కదా. స్థానికంగా దీనికి సంబంధించి ఏం చర్చించుకుంటున్నారు కిరణ్? మురళి, 24 గంటలు గడవక ముందే ఎస్పీని సస్పెండ్ చేయడం అనేది అది ఈ ప్రభుత్వం శాంతి భద్రత విషయంలో కఠిన చర్యలు తీసుకుంటామంటూ ఒక హెచ్చరిక పంపిందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ఇక్కడ ప్రధానంగా ఎస్పీ ఛార్జ్ తీసుకొని కనీసం అవగాహన బళ్ళారి జిల్లాకు వచ్చిన ఎస్పీకి కనీసం కొంత మేరకు అవగాహన కల్పించుకునే సమయం కూడా ప్రభుత్వం ఇవ్వలేదు. ఎందుకంటే బళ్ళారి ఎస్పీగా ఏదైతే ఆయన ఛార్జ్ తీసుకున్న రోజు నైటే ఏదైతే గొడవ జరిగింది, ఈ గొడవలో ఇటు భరత్ రెడ్డి వర్గీయులు అటు ఏదైతే గాలి జనార్దన్ రెడ్డి వర్గీయులు గాలిలే కాల్పులు జరగడం, అక్కడ ఒక వ్యక్తి మరణించడంతో పాటు సతీష్ రెడ్డి భరత్ రెడ్డి అత్యంత సన్నిహితుడు సతీష్ రెడ్డి గాయపడ్డం, వీటిని అన్నిటిపైన అసలు ఏం జరిగింది బళ్ళారిలో అంటూ ప్రభుత్వం నివేదిక కోరింది. ఈ నివేదిక అందిన వెంటనే బళ్ళారి ఎస్పీగా ఉన్న పవన్ నిజ్జూర్ ను సస్పెండ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా పవన్ నిజ్జూర్ వైఫల్యం అని మనం చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆయన ఛార్జ్ తీసుకొని 24 గంటలు గడవకుందే ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంది. శాంతి భద్రత విషయంలో వెనక్కి తగ్గము, ఎవరు ఏ పార్టీ వారున్నా కఠినమైన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే సిద్ధరామయ్య ప్రభుత్వం ప్రకటించింది. దీనిపైన దర్యాప్తు కూడా ఆదేశించింది. రాబోయే రోజుల్లో ఈ దర్యాప్తు ఇటు మలుపు తిరుగుతుంది. ఇటు గాలి జనార్దన్ రెడ్డి వర్సెస్ నారా భరత్ రెడ్డి, వీరిద్దరి మధ్య గత 15 ఏళ్ల నుంచి ఆధిపత్య పోరు నడుస్తుంది. మొట్టమొదటిసారిగా నారా భరత్ రెడ్డి బళ్ళారి సిటీలో గెలవడం జరిగింది. గెలిచి కాంగ్రెస్ పార్టీ పట్టు నిరూపించుకునే ప్రయత్నం చేస్తుంది. ఇటు బళ్ళారి రూరల్ లో గతంలో గాలి జనార్దన్ రెడ్డికి అత్యంత ఆప్తుడు సన్నిహితుగా ఉన్న నాగేంద్ర కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు, మంత్రి అయ్యారు. తర్వాత జరిగిన ఆరోపణలతో ఆయన మంత్రి పదవికి రాజీనామా జరిగింది. బళ్ళారి ప్రాంతంలో గాలి జనార్దన్ రెడ్డి ఒక పెట్టని కంచుకోట. ఆ ప్రాంతంలో గాలి హవా తగ్గించడానికి కాంగ్రెస్ విపరీతమైన ప్రయత్నాలు చేస్తుంది. ఇటు నారా భరత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహిస్తుంది. రాబోయే రోజుల్లో గాలి వర్సెస్
నారా భరత్ రెడ్డి నేరుగా ఎన్నికల్లో కానీ ప్రత్యక్షంగా తలపడే అవకాశాలు కూడా స్పష్టంగా ఉంటాయని ఇప్పుడే రాజకీయ వర్గాల్లో ఒక ప్రచారం నడుస్తుంది. బళ్ళారి రాజకీయాలు ఇటు కర్ణాటకలో ఒక హాట్ గా ఉంటాయి. ఎందుకంటే ఇటు జనార్దన్ రెడ్డి, అటు గాలి శ్రీరాములు, గాలి సోమశేఖర్ రెడ్డి, ఈ మొత్తం వ్యవహారం అంతా గాలి ఆప్తులు, గాలి అన్నదమ్ములు మొత్తం బళ్ళారి సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఈ సామ్రాజ్యాన్ని కొల్లగొట్టడానికి ఇప్పటికే కాంగ్రెస్ ఒక్కొక్క మెట్టి ఎదుగుతూ వస్తుందంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం నడుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. బళ్ళారి ఎస్పీ పవన్ నిజ్జూర్ ఆత్మహత్యాయత్నం అయితే కలకలం సృష్టించినటువంటి పరిస్థితి ఉంది. తుమ్కూరులోని ఓ ఫామ్ హౌస్లో నిద్రమాత్రలు మింగారు ఎస్పీ. బళ్ళారి అల్లర్ల వ్యవహారంలో ఎస్పీ పవన్ నిజ్జూర్ను సస్పెండ్ చేసింది ప్రభుత్వం. ఛార్జ్ తీసుకున్నటువంటి కొన్ని గంటల్లోనే పవన్ నిజ్జూర్ సస్పెండ్ అవడం అనేది కూడా ఒకంత స్థానికంగా చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి ఉంది. గాలి జనార్దన్ రెడ్డి ఇంటి వద్ద కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య ఘర్షణ నేపథ్యంలో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఆ కాల్పుల్లో కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ అయితే మరణించినటువంటి పరిస్థితి. సకాలంలో కఠిన చర్యలు తీసుకోలేదని అయితే ఈ నేపథ్యంలో సస్పెండ్ చేసినట్లుగా ప్రభుత్వం అయితే చెప్తోంది. ఈ నేపథ్యంలో మనస్తాపంతో ఫామ్ హౌస్లో ఆత్మహత్య చేసినట్లుగా కూడా తెలుస్తోంది. ఇక సిబ్బంది గమనించి ఆసుపత్రికి తరలించినట్లుగా కూడా సమాచారం.